ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది, మిథున రాశి. ఈ మిథున రాశి వారికి విషయానికి వస్తే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఏమిటండి ఇంత అనుకూలంగా ఉండడానికి అంటే, రవి కుజుడు బుధుడు 6th ప్లేస్లో 6వ స్థానంలో ఉన్నారు. మరి క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు, ఆత్మస్థైర్యం అవ్వచ్చు, సోదర వర్గ అభిమానం అవ్వచ్చు, చాలా విధి విధానాల్లో ఈ వారం చాలా బాగా కలిసి వచ్చేటువంటి వారం. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మంచి ఆలోచనలు ఉంటాయి, దూరపు ఆలోచనలు ఉంటాయి. అలాగే వార ప్రారంభంలో కాస్త వివాదాలు రావచ్చు. వార మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం కూడా ప్రతి పని యందు శ్రద్ధగా ఉంటారు. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారికి ఆర్థిక పరమైన ప్రోత్సాహం ఉంటుంది. న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు ఎప్పుడు అవకాశాలు రాని వారికి ఇప్పుడు అవకాశాలు రావడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తుల్లో అవ్వచ్చు, ఫైనాన్స్ స్టేటస్ అవ్వచ్చు, చాలా కాలం నుండి నిలిచిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతున్నారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఇటొచ్చి వార ప్రారంభంలో వివాదాలకు మాత్రం దూరంగా ఉండండి. సంఖ్యల్లో 5 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో ఏది వాడతారంటే, ఎక్కువగా మీరు అమ్మవారిని పూజించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ చేయడం కానీ, ప్రతిరోజు లలితా సహస్రం పారాయణ చేయడం కానీ చేసినట్లయితే తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు.